మన ఇండియాలో అయితే టిక్టాక్ బ్యాన్ అయిపోయి అప్పటికి 5 months అవుతుంది. కానీ గ్లోబల్గా ఇంకా యాక్టివ్గానే ఉంది. అయితే ఆ ఇయర్ ఎండ్ వచ్చేసరికి సడన్గా ఒక అమ్మాయి వీడియో టిక్టాక్ మొత్తం వైరల్ అవడం స్టార్ట్ అయింది. ఆ వీడియోలో అమ్మాయికి ఖైదీ బట్టలు వేసి చేతులకి సంకెళ్ళు వేసి ఆమెని కోర్ట్ రూమ్లోకి తీసుకొస్తున్నప్పుడు దాన్ని వీడియో తీశారు. అప్పుడు కెమెరాకి ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నచ్చి అమ్మాయి కూడా క్యూట్గా ఉండడంతో అందరూ దాన్ని షేర్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ని రీక్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఇంకొంతమంది ఆ అమ్మాయి పేరు మీద ఫ్యాన్ పేజెస్ కూడా క్రియేట్ చేశారు. కానీ అంత క్యూట్గా ఉన్న అమ్మాయి ఫేస్ వెనకాల దారుణమైన క్రిమినల్ కేసు ఉంది. అది వింటే అమ్మాయి క్యూట్గా ఉంది అని కాదు, ఒక సైకో అని అర్థం అవుద్ది. ఒంటి నిండా చైన్స్తో కట్టేసే అంత పెద్ద తప్పు ఆ అమ్మాయి ఏం చేసింది? ఎవరు ఈ అమ్మాయి? తన వెనకున్న క్రైమ్ ఏంటి? ఈరోజు మన కేస్ ద ఇసబెల్లా కేస్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచి క్రైమ్ కంటెంట్ని తీసుకొస్తూ ఉంటా. మన కంటెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కుదిరితే షేర్ చేయండి, మనకి హెల్ప్ అవుద్ది. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, మిస్ అవ్వకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఆ వీడియోలో కనపడుతున్న అమ్మాయి పేరు ఇసబెల్లా గస్మన్. ఆమె పేరెంట్స్తో కలిసి అమెరికాలో కొలరాడోలో ఉండేది. అది 2013. అయితే ఇసబెల్లాకి అప్పుడు 18 years ఉంటాయి. ఆగస్ట్ 27న ఇసబెల్లా వాళ్ళ అమ్మ యున్ మీ హోయ్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని నైట్ ఇంటికి వస్తుంది. ఆమె ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇసబెల్లా రూమ్ కిటికీలో నుండి ఎవరో ఒక అబ్బాయి బయటకి దూకి పారిపోవడానికి ట్రై చేస్తూ కనిపించాడు. అది చూసిన యున్మీకి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. ఏంటంటే యున్మీ ఇంట్లో లేని టైంలో వాళ్ళ ఇంటికి ఎవరో వస్తున్నారు అని, అండ్ ఆ వచ్చిన అబ్బాయిలు కూడా ఒక్కోసారి ఒక్కొక్కరు వస్తున్నారు అని, వాళ్ళని ఇసబెల్లానే తీసుకొస్తుంది అని ఈ విషయాలన్నీ కూడా చెప్పేవాళ్ళు. కానీ ఆ టైంలో యున్మీకి ఆ మాటలు నమ్మాలి అనిపించలేదు. ఎంతైనా తల్లి ప్రేమ కదా. కానీ ఇప్పుడు కళ్ళారా చూశాక వెంటనే హడావిడిగా కార్ని పార్క్ చేసి తన హస్బెండ్, యాక్చువల్గా సెకండ్ హస్బెండ్ రయన్తో ఈ విషయం చెప్పింది. రయన్ కూడా ఇంటికి వచ్చాక ఇద్దరూ కలిసి ఇసబెల్లా రూమ్కి వెళ్ళారు. వెళ్ళి ఇసబెల్లాని నిలదీశారు, ఎవరింటికి వస్తున్న అబ్బాయిలు అని. కానీ ఇసబెల్లా మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోనట్టు బిహేవ్ చేస్తుంది. యున్మీ ఇసబెల్లాకి చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేసింది. కానీ ఇసబెల్లా కోపంగా వాళ్ళ సొంత అమ్మ ఫేస్ మీద ఊసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా వాళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఉండే ఇసబెల్లాని ఇలా చూసేసరికి వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాలేదు. ఆ రాత్రి యున్మీ భయంతోనే నిద్రపోయింది. నెక్స్ట్ డే యున్మీ లేచి తన మొబైల్ చూసుకుంటే ఇసబెల్లా దగ్గర నుండి ఒక మెయిల్ ఉంది. అందులో ఓన్లీ 3 words ఉన్నాయి, యూ విల్ పే అని. ఇక్కడ యున్మీకి అర్థం కాలేదు అంత తప్పు యున్మీ ఎక్కడ చేసింది అని. కానీ ఒక రకంగా యున్మీ కూడా ఇసబెల్లా అవ్వడానికి కారణం, చిన్నప్పటి నుండి ఇసబెల్లాకి వాళ్ళ ఫాదర్ రోబర్ట్ అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకి 6 years ఉండగా పేరెంట్స్కి డివోర్స్ అయిపోయింది. అండ్ డివోర్స్ అయిన నెక్స్ట్ ఇయరే యున్మీ ఇంకో పెళ్లి చేసుకోవడంతో తన ఫాదర్ ప్లేస్ని ఎవరో రీప్లేస్ చేయడాన్ని ఇసబెల్లా తీసుకోలేకపోయింది. అయితే ఇది ఇసబెల్లా మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. ఒక పక్కన ఇసబెల్లా ఏం అడిగితే అది ఇస్తూనే పెంచినా కానీ తన బిహేవియర్ మాత్రం అగ్రెసివ్గానే అయ్యింది. టీనేజ్ నుండే కాలేజీకి వెళ్ళకపోవడం, ఫ్రెండ్స్తో తిరుగుతూనే ఉండి కొన్ని డేస్ కనపడకుండా పోవడం, ఇవి అన్నీ జరుగుతున్నా కానీ యున్మీ ఇవ్వాల్సిన కేర్ ఇవ్వలేకపోయింది. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇసబెల్లా కోసం యున్మీ 2 jobs ఎట్ ఏ టైం చేయడంతో ఆమెకి టైం దొరికేది కాదు. కానీ ఏదైతే ఏంటి, రీజన్ ఏదైనా కానీ ప్రెజెంట్ వాళ్ళు ఇప్పుడు ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ మెసేజ్ తర్వాత రయన్ అండ్ యున్మీ పోలీసులకి ఫోన్ చేశారు. చేసి ఇలా మెయిల్ గురించి చెప్పారు. దాంతో పోలీసులు ఇసబెల్లాకి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఇంకా యున్మీకి ఎందుకో విషయం అయిపోలేదు అనిపించింది. తన ఫస్ట్ హస్బెండ్ రోబర్ట్కి జరిగింది మొత్తం చెప్పింది. రోబర్ట్కి కూడా ఇసబెల్లా అంటే చాలా ఇష్టం. కాబట్టి వెంటనే తనని కలవడానికి ఇంటికి వెళ్ళాడు రాబర్ట్. పోలీసులు వచ్చి వెళ్ళినప్పటి నుండి ఇసబెల్లా రూమ్లో నుండి బయటికి రాలేదు. కానీ ఆమె ఫాదర్ రావడంతో బయటకు వచ్చింది. రాబర్ట్ ఆమెతో 1 hour మాట్లాడి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చాలా కామ్గా చెప్తున్నాడు. ఇసబెల్లా ఆ 1 hourలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
రాబర్ట్ అది చూసి ఇసిబెల్లా జాగ్రత్తగా వింటుంది అనుకున్నాడు. కానీ ఇసిబెల్లా మైండ్లో ఇంకొకటి రన్ అవుతుంది. రాత్రి 9 అయింది. యున్మి ఇంటికి వచ్చింది. ఇసిబెల్లా ఎక్కడ ఉంది అని రయన్ని అడిగితే అతను తెలీదు, 1 అవర్ బ్యాక్ కిచెన్లో చూసా అని చెప్పాడు. కిచెన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ లేదు. ఇంక యున్మి స్నానం చేయడానికి పైకి వెళ్ళింది. కింద రూమ్లో రయన్ తన డిన్నర్ చేస్తున్నాడు. సడన్గా పైనుండి ఏదో పెద్దగా పడినట్టు సౌండ్ వచ్చింది. ఏమైంది అని రయన్ వెనక్కి తిరిగి మెట్ల వైపు చూసేసరికి సడన్గా యున్మి గట్టిగా రయన్ పేరు పిలవడం స్టార్ట్ చేసింది. వెంటనే రయన్ పైకి వెళ్ళి బాత్రూమ్ వైపు వెళ్తుంటే అతనికి ఆ డోర్ ఓపెనింగ్లో ఉన్న ఒక మిర్రర్లో ఇసిబెల్లా ఫేస్ కనిపించింది. దాంతో కంగారు పడిన రయన్ ఫాస్ట్గా డోర్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఈలోపే ఇసిబెల్లా డోర్ని లాక్ చేసేసింది. లోపల నుండి యున్మి అరుపులు పెద్దగా వినిపిస్తున్నాయి. రయన్ బయట నుండి తలుపు తీయడానికి చూస్తున్నాడు. అతని బలం అంతా యూజ్ చేస్తున్నా కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. సడన్గా బాత్రూంలో నుండి రక్తం బయటికి రావడం స్టార్ట్ అయింది. అది చూసిన రయన్ వెంటనే కిందకి పరిగెత్తి పోలీసులకు కాల్ చేశాడు. నైట్ 10 అవుతుంది. తన కూతురు తన వైఫ్ మీద అటాక్ చేస్తుంది అని పోలీసులకు చెప్పాడు రయన్. వాళ్ళతో మాట్లాడుతూనే పైకి వెళ్ళిన రయన్కి అక్కడ నుండి లాస్ట్గా ఒక్కసారి దేవుడా అని అరుపు వినపడింది. దాని తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఇసిబెల్లా బట్టలు మొత్తం రక్తంతో నిండిపోయి బయటకు వచ్చింది. తన చేతిలో కత్తి ఉంది. ఆ కత్తి అంచుల నుండి ఇంకా రక్తం కారుతూ కింద పడుతుంది. ఇసిబెల్లాని ఇలా చూసిన రయన్ అలా రాయిలా నిలబడిపోయాడు. ఇసిబెల్లా ఇప్పుడు అతన్ని చంపేస్తుందేమో అనుకున్నాడు. కానీ ఇసిబెల్లా అసలు అక్కడ అతను ఉన్నాడు అని కూడా పట్టించుకోకుండా నిదానంగా కిందకి వెళ్ళిపోయింది. రయన్ వెంటనే బాత్రూంలోకి పరిగెత్తాడు. అతని అడుగులు పడిన ప్రతి ప్లేస్లో కూడా రక్తం తన కాళ్ళకు అంటుకుంటుంది. అక్కడ బాత్రూంలో బట్టలు లేకుండా తన వైఫ్ రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె పక్కన ఒక బేస్బాల్ బ్యాట్ కూడా ఉంది. అప్పటికి రయన్ ఫోన్ ఇంకా పోలీసులతో కనెక్ట్ అయ్యే ఉంది. పోలీసుల డైరెక్షన్స్ మేరకు యున్మికి CPR ట్రై చేశాడు. కానీ అప్పటికే యున్మి చనిపోయింది. 10 మినిట్స్లో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే చనిపోయి ఉన్న యున్మిని ఇంకా పోస్ట్మార్టంకి పంపించి వాళ్ళు ఇసిబెల్లాని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ ఇసిబెల్లా వాళ్ళకి ఎక్కడా కనపడలేదు. అండ్ ఇప్పుడు ఇసిబెల్లా చాలా డేంజర్. తన దగ్గర కత్తి ఉంది. అండ్ సొంత తల్లినే ఇంత క్రూరంగా చంపిన ఆమె చాలా డేంజర్ అని పోలీసులు టీవీలో ఇసిబెల్లా గురించి అడ్వర్టైజ్మెంట్ కూడా వేశారు. నెక్స్ట్ డే 11:30కి పోలీసులకి ఇంకో కాల్ వచ్చింది. సౌత్ పార్కర్ రోడ్లో ఒక గరాజ్లో ఉన్న కార్ లోపల ఒక బాడీ ఉంది అని. కానీ పోలీసులు వెళ్ళి చూస్తే అక్కడ బాడీ లేదు. పోలీసులకి ఏం అర్థం కాలేదు. కానీ అక్కడ ఉన్నది చనిపోయిన బాడీ కాదు అని పోలీసులకి ఇసిబెల్లా దొరికిన తర్వాత తెలిసింది. ఒంటి నిండా రక్తంతో అలా కారులో నిద్రపోయింది ఇసిబెల్లా. సో దాన్ని చూసిన వాళ్ళు బాడీ అనుకున్నారు. ఫైనల్గా ఆ ఏరియాలోనే ఇసిబెల్లా పోలీసులకు దొరికింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసే రోజు వచ్చింది. కానీ ఆమె జైలు నుండి బయటికి రావడానికి ఒప్పుకోలేదు. చాలాసేపు ట్రై చేశాక ఆమెని బయటికి తీసుకొచ్చారు పోలీసులు. అయితే ఆ రోజు మార్నింగ్ నుండి కూడా ఇసిబెల్లా నార్మల్గా బిహేవ్ చేయట్లేదు. ఆ రోజు కోర్టులో చూసిన వీడియోనే ఇంటర్నెట్లో 3 ఇయర్స్ తర్వాత వైరల్ అయింది. అయితే ఆమె వాళ్ళ మదర్ని ఎంత దారుణంగా చంపిందో తెలుసా? యున్మి ఫేస్ మీద 31 సార్లు పొడిచిన మార్క్స్ ఉన్నాయి. యున్మి నెక్ మీద 48 సార్లు కత్తితో పొడిచిన మార్క్స్ ఉన్నాయి. ఇలా తన మొత్తం బాడీ మీద 151 సార్లు కత్తితో పొడిచి చంపేసింది సొంత తల్లిని. అయితే 9 months తర్వాత ఈ క్రైమ్కి ఆమెకి డెత్ పెనాల్టీ వేశారు. కానీ ఆమె సైడ్ ఉన్న లాయర్ ఇసిబెల్లా మెంటల్ కండిషన్ బాగాలేదు, అందుకే ఇలా చేసింది అని వాదించడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇసిబెల్లా అయితే అసలు తను ఇసిబెల్లానే కాదు, తన పేరు సమాంత అని చెప్పి తన సొంత ఫాదర్ వచ్చినా కూడా అతను ఎవరో తెలీదు అని చాలా కాలం యాక్ట్ చేసింది. ఫైనల్గా డాక్టర్స్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయడంతో ఇంత దారుణమైన అమ్మాయిని ఉరి తీయకుండా మెంటల్ హాస్పిటల్కి పంపించారు. కానీ జనానికి ఈ విషయం తెలియక జస్ట్ ఆ వీడియో క్లిప్లో క్యూట్గా ఉంది అని దాన్ని ట్రెండ్ చేశారు. అండ్ అలాగే చేయడానికి ఫాలో అయ్యారు కూడా. మీరేమనుకుంటున్నారు? ఇసిబెల్లాకి శిక్ష తగ్గించడం కరెక్టేనా? లేకపోతే నిజంగా ఇసిబెల్లా మెంటల్ పేషెంటా? లేకపోతే ఇది మొత్తం కూడా ఒక డ్రామానా? కమెంట్ చేయడం మర్చిపోకండి.
అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.